నవీన గారు, ఇంతకు ముందు రోజుల్లో పెళ్లి చూపులు జరిగినియి అంటే ఇంక సగం పెళ్లయిపోయినట్లే అన్నట్లు అన్ని విషయాలు మాట్లాడుకున్న తర్వాత అదొక సాంప్రదాయంగా వెళ్ళేది. కానీ ఈ రోజుల్లో పెళ్లి చూపుల దాకా వెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇంతకు ముందు ఇచ్చిన బయోడేటా కంటే అంత క్లియర్‌గా ఇస్తున్నప్పుడు కూడా ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి? అదొక డౌటు. ఇంకొకటి, మేము చాలా సంబంధాలు చూసాం అంటున్నారు చాలామంది. అన్ని సంబంధాలు చూడాల్సిన అవసరం ఎందుకొస్తుంది? బయోడేటా ఎంత డీటెయిల్డ్‌గా ఇచ్చినా కూడా రూపా, ఇదివరకి కుటుంబాలు తప్ప అసలు వేరేది మ్యాటర్‌గా ఉండేది కాదు. వృత్తిపరంగా కూడా వాళ్ళేదో ఒక పని చేసుకొని పొట్ట నింపుకుంటే చాలు అన్నట్టు ఉండేవారు. కుటుంబాలకు వాల్యూ ఇచ్చేవారు. పెద్దలు డెసిషన్ తీసుకునేవారు తప్పించి ప్రోగ్రెస్ అవుతూ వచ్చింది స్టెప్ బై స్టెప్. లైక్ ఆ తర్వాత పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకోవటం, జస్ట్ ఎక్స్‌ప్రెస్ చేసుకోవటం, అది ఒక అడ్వాన్స్‌మెంట్‌కి వచ్చేసింది. ఇప్పుడేంటంటే అప్పుడు కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఉండేయి. ఇప్పుడు మొన్న మా ఫాదర్ ఇన్ లాతో కూర్చొని మాట్లాడుతుంటే మావయ్య చెప్తున్నారు, ఇప్పుడు 30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ. ఓకే. అన్నీ బాగున్నాయి, వీళ్ళింటికి వాళ్ళు వెళ్ళారు, వాళ్ళింటికి వీళ్ళు వచ్చారు, అన్ని రకాలుగా బాగున్నాయి. అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి కపుల్ ఆఫ్ విజిట్స్ చేశారు కొన్నిసార్లు, ఒక 4-5 సార్లు అట్లా వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పట్లా సమాధానం. అబ్బాయికి అమ్మాయి బాగా నచ్చింది, అన్ని విధాలు అసలు ఎక్కడ ఏది వంక పెడతానికి లేకుండా ఉన్నప్పుడు అబ్బాయి తరపాయన. అబ్బాయి తరపు అమ్మాయి తరపు రెండు పక్కలు కూడా నచ్చింది, కానీ ఎస్ చెప్పట్లా. ఇద్దరు చెప్పుకోవట్లా. బాబు వైపు వాళ్ళు. ఓకే. సో 30 ఇయర్స్ బ్యాక్ స్టోరీ ఇది. సో చెప్పకపోతే పాప వాళ్ళ నాన్నగారు వచ్చి మా అయితే అన్నారంట, ఇప్పుడు అన్నీ బాగున్నాయి అంటున్నారు, పిల్లలిద్దరూ ఇష్టపడ్డారు, బట్ ఏంటి వాళ్ళని ఏం ఆపుతాంది అన్నప్పుడు ఈయన అసలు చెప్పట్లేదు. ఇప్పుడంటే పడబడే చెప్తున్నారు, అప్పుడంటే కొంచెం ఆచితూచి మాట్లాడేవారు కదా, ఎవరిని హర్ట్ చేయకూడదు, మళ్ళీ ఆ మాట అవతలాల చెవికి పడినా కూడా తప్పుగా ఉంటుంది అన్నప్పుడు మావయ్య అడిగారంట, అసలు ఏంటో ఇబ్బంది చెప్పండి, నేను అవతల వాళ్ళకి ఎందుకు చెప్తాను, మధ్యలో ఉన్నప్పుడు చెప్పను కదా, అసలు విషయం ఏంటి చెప్పండి అంటే ఆయన అన్నారంట, వాళ్ళ ఇంట్లో టేబుల్ మీద మేము వెళ్ళి కూర్చోడానికి వెళ్ళిన ప్రతిసారి ఒక పక్క టేబుల్ మీద కుర్చీ మీద టేబుల్ మీద ఒక జత చెప్పులు ఉంటున్నాయి అని. అంటే మేము వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఆ చెప్పులు తీయకుండా ఆ బల్ల మీదే ఉంటున్నాయి. సో అని చెప్పినప్పుడు అర్థం కాదు కదా మనకి, బల్ల మీద చెప్పులు ఉంటవి ఏంటని. సో సున్నితంగా మావయ్య అవతలానికి కలిసినప్పుడు వాళ్ళు వచ్చి పిలిపించారు. ఐ డోంట్ నో హౌ ఇంటరాక్షన్ ఎలా అయిందో తెలియదు. అన్నప్పుడు ఇట్లా ఏంటంటే ఇట్లా టేబుల్ మీద చెప్పులు పెట్టడం ఏంటి అని అడిగినట్టున్నారు. అడిగితే ఆయన చెప్పారంట, మా ఇంట్లో కుక్క పిల్ల ఉందండి, పాప కాలేజ్ నుంచి రాగానే చెప్పులు తీసి పైన పెట్టకపోతే వాడు చెప్పులు కరిసేస్తాడు, ఆ చెప్పులు పాడు చేసేస్తాడు, అందుకని చెప్పి అలవాటు ప్రకారం అక్కడ పెట్టేసి చేశారు, మేము కూడా వీళ్ళు వచ్చినప్పుడు దాన్ని అంతగా గమనించలేదని చెప్పారంట. సో మావయ్య చెప్పారంట యువతలాళ్ళతో, అది సిచ్యువేషన్ ఇది అని. సో అందరు నవ్వుకున్నట్టున్నారు. తర్వాత మమ్మ అనిపించుకున్నారు, పెళ్ళి కుదిరింది, అంత బాగా అయిపోయింది. కాకపోతే ఆయన ఆ రోజు అది ఎక్స్ప్రెస్ చేయకపోతే మావయ్య జెంటిల్గా అవతల వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకోకపోతే మ్యాచ్ ముందుకెళ్దు. అవును.